హాయ్ అండి. ఇవాళ నోట్లో నీళ్ళు ఊరించే పచ్చడి చేస్తున్నాను అనమాట. అస్సలు చేదు లేకుండా చాలా టేస్టీగా మంచి గ్రేవీతోటి కాకరకాయ నిల్వ పచ్చడి చేస్తున్నాను అనమాట. ఈరోజు మస్తు టేస్ట్ ఉంటుంది. మంచి గ్రేవీతోటి అస్సలు చేదు ఉండదు. ఇట్లా నేను పెట్టినట్టు ట్రై చేయండి ఒకసారి. మంచిగా కాకరకాయలు బాగా నీట్గా కడిగి వాటర్ లేకుండా ఒక క్లాత్ తోటి తుడుచుకోవాలి. తుడిచి ఫ్యాన్ కింద పెట్టాలి. అస్సలు వాటర్ అనేది తడి ఉండదు. కాకరకాయలకు తడి ఉంటే మొత్తం ఇట్లా పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది అనమాట. మంచిగా నీట్గా తుడుచుకొని ఒక అరగంట గంట సేపు ఫ్యాన్ కింద పెట్టుకున్నాం అనుకో, ఆ కాకరకాయ కన్నాలల్లో వాటర్ ఉన్నా సరే మంచిగా ఆరిపోతుంది అనమాట. కాటన్ బట్టతో తుడిచి ఫ్యాన్ కింద పెట్టుకోవాలి అరగంట గంట సేపు. తర్వాత మంచి ఇట్లా బిల్లలా కట్ చేసుకోవాలి. నేను ఒక హాఫ్ కేజీ కాకరకాయలకు ఒక 100 గ్రాములు చింతపండు వేసిన. వేడి నీళ్ళు మసల పెట్టుకొని నీళ్ళల్లో వేసుకోవాలి. చింతపండు వేసుకుని అది నానేలోపు ఇక కాకరకాయ ముక్కలన్నీ ఈవెన్గా ఒక్క తీరుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా రౌండ్గా, మీ ఇష్టం, రౌండ్గా అయినా సరే పొడిగైనా ఎట్లయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్గానే కట్ చేసిన. పొయ్యి మీద నూనె పెట్టుకొని కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత, బాగా వేడి కావాలి నూనె, బాగా వేడైతేనే మంచిగా ఎగుతాయి ఒక్క తీరుగా కాకరకాయ ముక్కలు. మంచిగా సగం ఫ్రై అయిన తర్వాత ఒకసారి ఇట్లా మరలేసుకోవాలి. కాకరకాయ ముక్కలు పర్ఫెక్ట్గా ఫ్రై కావాలన్నమాట. మరీ నల్లగా ఫ్రై కావద్దు, మరీ తెల్లగా కూడా ఉండొద్దు. ఎట్లా వేయాలో చూపిస్తాను నేను. అవి వేయేలోపు మనం వేడి నీళ్ళలో చింతపండు వేసుకున్నాం కదా, చింతపండు కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టి పక్కకు పెట్టేసుకోవాలి. ఇక కాకరకాయలు ఈ కలర్ రావాలన్నమాట. ఈ కలర్ వస్తే మంచిగా వేగినట్టు. మరీ మెత్తగా ఉండయి, మరీ క్రిస్పీగా ఉండయి. పచ్చడి మంచి టేస్ట్ ఉంటుంది అనమాట ఇట్లా ఫ్రై చేస్తే. ఇట్లా ఫ్రై అయిన తర్వాత తీసుకొని ఇంకా ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి అన్నీ. ఈ ఫ్రై అయిన తర్వాత ఇక మళ్ళీ నెక్స్ట్ వాయి కూడా సేమ్. నాకైతే ఒక 2 వాయిలు అయినాయి. హాఫ్ కేజీ కాకరకాయలు 2 వాయిలు అయినాయి అనమాట. సేమ్ కలర్ వచ్చిన తర్వాత ఇక ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసి వేసుకోవాలి. అసలు 1-2 నెలలు నిల్వ ఉంటుంది. అస్సలు వాటర్ తడి లేకుండా పచ్చడి పెట్టినామంటే 1-2 నెలలు నిల్వ ఉంటుంది. కలర్ అస్సలు మారదనమాట. మళ్ళీ అదే నూనెలో జీలకర్ర ఆవాలు, ఒక పావు స్పూన్ మెంతులు, ఒక హాఫ్ స్పూన్, మళ్ళీ కొంచెం ఎక్కువ జీలకర్ర, ఒక 5-6 ఎండుమిర్చి, ఒక పిడికెడు శనగపప్పు, ఒక పిడికెడు మినపప్పు. తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న చింతపండు పేస్ట్ నూనెలో ఫ్రై కావాలి. ఎందుకు ఫ్రై కావాలంటే కొంచెం వాటర్ అనేది ఉంటుంది కదా, మనం నీళ్ళల్లో నానబెట్టినాం కాబట్టి. వేడి నీళ్ళల్లో అయినా సరే నానబెట్టిన కొంచెం అంత వాటర్ ఉంటుంది కదా, ఈ నూనెలో వేసి ఫ్రై చేసినాం అనుకో వాటర్ తడి అనేది ఉండదు. ఇక పచ్చడి ఎన్ని రోజులైనా ఖరాబ్ కాకుండా ఉంటుంది అనమాట. చింతపండు మంచిగా ఫ్రై కావాలి నూనెలో. ఇంకా తర్వాత ఒక 2 ఎల్లిగడ్డలు పొట్టు తీసి కచ్చపచ్చ దంచి వేసుకోవాలి. మరీ మెత్తగా కూడా దంచొద్దు, కొంచెం కచ్చపచ్చ దంచి వేసుకొని మళ్ళీ ఒక ఎల్లిగడ్డ లైట్గా పొట్టు తీసుకొని వేసుకోవాలి. పోపులనే వేసుకోవాలి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఎల్లిపాయ పేస్ట్ వేసే ముందు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే ఎల్లిపాయ పేస్ట్ వేయాలి, లేకపోతే ఎల్లిపాయలు మాడిపోతాయి. ఎల్లిపాయలు వేసిన తర్వాత కూడా మంచిగా కలుపుకోవాలి. చింతపండు గుజ్జు అనేది మంచిగా ఉడకాలి పర్ఫెక్ట్గా. వాటర్ తడి లేకుండా మంచిగా మనకు తెలుస్తుంది అనమాట. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది చింతపండు గుజ్జు. అంతసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక స్టవ్ ఆఫ్ చేసినాం అప్పటికే. ఇంకా తర్వాత హాఫ్ కేజీ కాకరకాయ ముక్కలకు ఒక గ్లాసు కారము, హాఫ్ గ్లాసు ఉప్పు వేసిన నేను. జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి 3 స్పూన్లు వేసిన చిన్న స్పూన్ తోటి. ఇవన్నీ వేసుకొని మంచిగా మసాలాలు కాకరకాయ ముక్కలు పట్టేంత వరకు కలుపుకోవాలి. కావాలంటే చేతితోటి కూడా కలపవచ్చు. నేనైతే ఇక గంటెతోటే కలిపిన అనమాట. ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా కారం. అయితే ఒకటి మర్చిపోయాను అనమాట నేను, కొంచెం పసుపు వేయడం. మళ్ళీ కొంచెం వేయాలి, మరీ పసుపు ఎక్కువ వేసుకోవద్దు, అట్లానే వేయకుండా కూడా ఉండొద్దు. ఏ పచ్చళ్ళనైనా ఖచ్చితంగా పసుపు వేయాల్సిందే. పసుపు వేయకుండా వండొద్దట. నాకు కూడా వేరే వాళ్ళు చెప్పారు అనమాట. ఆ మసాలాలన్నీ కలుపుకున్న తర్వాత అవి కలిపేలోపు ఇక పోపు కూడా చల్లగా అయింది. మళ్ళీ ఒక్కసారి మిక్సీ వేసుకోవాలి. కొంచెం లైట్గా వేడి ఉన్నా కానీ ఇంకా చల్లగా అయిపోతుంది అన్నమాట. చల్లగా అయింది పోపు. ఇప్పుడు కాకరకాయ ముక్కలలో వేసుకుందాం. చింతపండు గుజ్జు కూడా మంచిగా ఉడికిందనమాట. ఏమంటారు నూనెలా. కాకరకాయ ముక్కలలో ఇక పోపు పోసుకొని బాగా కలుపుకోవాలి. 2 నెలలు ఖచ్చితంగా నిలువ ఉంటుందండి ఈ కాకరకాయ పచ్చడి. వాటర్ తడి లేకుండా మంచిగా పర్ఫెక్ట్గా పెట్టుకున్నాం అనుకో. ఉప్పు సప్పగా ఉండొద్దు.
కొంచెం ఉప్పు తక్కువైనా సరే బూజు వస్తుంది పచ్చడి. ఉప్పు పర్ఫెక్ట్గా వేసుకున్నాం అనుకో 2 నెలలు నిల్వ, కలర్ చేంజ్ కాకుండా నిల్వ పచ్చడి అనమాట. కాకరకాయ నిల్వ పచ్చడి 2 months ఉంటుంది. అసలు ఇక వేడివేడి అన్నంలోకి కాకరకాయ పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది అసలు అంత అమోఘం అనమాట. అంతే ఇంకా, ఎందుకంటే గ్రేవీ లాగా కూడా చింతపండు గుజ్జు వేసుకుంటే గ్రేవీ వస్తుంది అనమాట పచ్చళ్ళ. ఇక చింతపండు వద్దనుకుంటే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు, కానీ కొంచెం గ్రేవీ లాగా మంచిగా అన్నంలోకి బాగా కలవాలంటే చింతపండు గుజ్జు వేసుకుంటేనే కరెక్ట్గా మంచి గ్రేవీ లాగా వస్తుంది పచ్చడి. మంచి ఇట్లా పచ్చడి మొత్తం కలుపుకున్న తర్వాత ఇట్లా చుట్టూ ఊర్చుకోవాలి, ఊర్చి అదుముకోవాలన్నమాట. గంటతోటి అదిమి మూత పెట్టి పెట్టాలి ఒక రోజు మొత్తం. ఇంకా తెల్లారి వరకు మళ్ళీ ఇక రేపటి వరకు మంచిగా ఊరుతుంది అనమాట నూనె. మరీ ఎక్కువ పోయలేదు నేను నూనె, అందుకే ఒక రోజు అంతా ఊరిన తర్వాత ఒక డబ్బాలోకి ఎత్తి పెట్టుకోవాలి. మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలలైనా నిల్వ ఉంటుంది. బయట పెడితే 2 నెలలు ఖచ్చితంగా నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం కలర్ చేంజ్ కాదనమాట, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ఇట్లా ట్రై చేసి ఎట్లొచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.